ఇంటలెక్చువల్స్ బ్యూరోక్రాస్ట్లు చేసే విమర్శలు ఏంటంటే ఒక డిగ్రీ పిహెచ్డి ఎంబీఏ చేసిన తర్వాత నీకు ఉద్యోగం రావట్లేదు అని అంటే నీ ఎడ్యుకేషన్లో ఏదో తప్పు ఉంది అందుకని నీకు రావట్లా లేదు. ఒక స్టార్టప్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా ఏదైనా బాగా థింక్ చేయాలి అని అంటే దేనికైనా ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాంటి ఎడ్యుకేషన్ని బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఏ రకమైనటువంటి పాలసీస్ చేంజ్ చేసి నిజంగానే చదువుకున్నటువంటి విద్యార్థులకు ఆ విద్య ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే, దేశానికి స్వతంత్రం వచ్చినాక విద్యా వ్యవస్థ లోపల 34 ఏళ్ల తర్వాత ఒక గొప్ప మార్పుని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రవేశపెట్టింది. ఎంతసేపు పిల్లల్ని పుస్తకాల పురుగులుగా బట్టి కొట్టే మిషన్లుగా మానేసి వాళ్ళని లర్నింగ్ బై డూయింగ్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్ పిఎం శ్రీ స్కూల్స్ కింద ఈ దేశంలో 14,500 స్కూళ్ళని మోడల్ స్కూల్స్ ని ఎంపిక చేసినాం. వీళ్ళందరి లోపల స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్, మల్టిపుల్ లాంగ్వేజెస్ ని వాళ్ళ లోపల డెవలప్ చేసి వీళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తా ఉంది. దిస్ ఈస్ అ గ్రేట్ చేంజ్ అన్న.